ప్రసాదం అవ్వ ప్రసాదం శ్రీ మహాయోగి లక్ష్మాంబికాయ నమః 94వ వెండి రథోత్సవం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ వారిది. గత 94 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెండి రథోత్సవం జరుగుతోంది. ఆలయ ధర్మకర్త గారైన వంశపారంపర్య ధర్మకర్త రాచోటి రామయ్య గారు మరియు రాచోటి సుబ్బయ్య గారు మరియు వాళ్ళ వంశపారంపర్యం వాళ్ళ వంశకులందరూ కలిసి ఈ రథోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం వెండి రథోత్సవం నాడు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతోంది. దీనికి సహకరిస్తున్నారు. పుర ప్రజలందరూ ఈ అన్నదానంలో పాల్గొంటున్నారు. అలాగే వెండి రథోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి పురవీధుల్లో జరుగుతుంది. అందరూ తప్పకుండా పాల్గొనాలి. అంటే ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి వారి భక్తులందరికీ ధన్యవాదాలు. అలాగే అవ్వ కటాక్షాలు కృపా కటాక్షాలు పట్టణ పుర ప్రజల అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. నమస్కారం. 94వ రథోత్సవం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ 94వ వెండి రథోత్సవంకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న రాత్రి 12 గంటల నుంచే అభిషేకాలు, సమాధికి అభిషేకం మొట్టమొదటిసారి, తర్వాత మన అవ్వగారికి 1 గంటకి అభిషేకము, మహామంగళారతి 2:30కి అయింది. ఉదయం 10 గంటలకి అన్నదానం స్టార్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చి అవ్వ ప్రసాదం తీసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. మీరు కూడా అందరూ వచ్చి అవ్వ ప్రసాదంలో పాల్గొని అవ్వ కృపకి పాత్రలు అవ్వారని కోరుతున్నాము. ఇక్కడ 93వ రథోత్సవం 94వ రథోత్సవం అయినప్పటికీ అవ్వకి మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా రథోత్సవం జరిగిందండి. తను సొంతంగా కూర్చొని రథంలో జరపడం జరిగింది మొట్టమొదటిసారి. సో ఇది 93వ వెండి రథోత్సవం. ఎందుకంటే మొట్టమొదటిసారి అవ్వకి ప్రత్యక్షంగా జరిగింది కాబట్టి. ఇక్కడ 3 గంటల 1 నిమిషానికి అవ్వగారి రథం ప్రారంభం అవుతుంది. 7 గంటల వరకు పురవీధులుగా అవ్వ దర్శనమిస్తూ 7 గంటలకి తన గమ్యాసం చేరుకొని దేవస్థానంలోకి మళ్ళా ఎంటర్ అవుతుంది. అందరూ వచ్చి అవ్వగారి ఆశీస్సులు పొంది అవ్వ కృపకి పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. కొలిచిన వారికి కొంగు బంగారు అని ఎప్పటి నుంచో అవ్వగారికి పెట్టిన పేరు. అవ్వగారిని నమ్మిన వారికి ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. ఆనందం అంటేనే అవ్వ, అవ్వ అంటేనే ఆదోని, ఆదోని అంటేనే అవ్వ. అందరూ రండి, తరించండి. ఇదే మా ఆహ్వానం. నమస్కారం. ఈ అన్నదాన కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు, ఈ ప్రసాదం స్వీకరించి ఆరోగ్యవంతులయ్యే ప్రతి భక్తులు, అలాగే ఆ సేవకి నిమిత్తం పాల్గొన్న వాలంటీర్స్, సహకరించిన అన్ని సిబ్బందులండి, మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఏమి, రాజకీయ నాయకులు అయితే ఏమి, పోలీస్ వ్యవస్థ అయితే ఏమి, రెవెన్యూ వ్యవస్థ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా విశ్వనాథం శెట్టి అండి, మేము దేవాలయ వాలంటీర్ అండి మేము.